పట్టుకొని 4 శ్లోకాలు పట్టుకొని విమర్శిస్తుంటారు ఈ స్వయం ప్రకటిత మేధావులు. ఏ శ్లోకాన్ని విమర్శించాలనుకున్నా అది అవైదికం అయి ఉండకూడదు. ఆ శ్లోక అనేది వేదాల నుంచి కాంట్రడిక్ట్ అవ్వకూడదు. వేదాలు తెలియాలంటే ముందుగా ఫౌండేషన్ ఆఫ్ సనాతన ధర్మ అంటే ఏంటో తెలియాలి. శృతి, స్మృతి, పురాణం, ఇతిహాసం, ఆగమం, సిద్ధాంతం. అందులో శృతి అంటే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అందులో ఒక్క వేదం చదువుకోవాలంటే 13 సంవత్సరాలు పడుతుంది. 4 వేదాలు చదువుకోవాలంటే 54 సంవత్సరాలు పడుతుంది. నైష్ఠిక బ్రహ్మచర్యం లేదా దాన్ని సపోర్ట్ చేసే వేదాంగం శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, యుక్త, జ్యోతిష్య, కల్ప అనే 6 వేదాంగాలు తెలిసి ఉండాలి. లేదా దాన్ని సపోర్ట్ చేసే 4 ఉపవేదాలైనా తెలిసి ఉండాలి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం. మీకు 18 స్మృతులు తెలిసి ఉండాలి, 18 పురాణాలు తెలిసి ఉండాలి. అద్వయం, బద్భయం చైవ, వత్రయం, వతచుష్టయే, అనాపలింగ పుష్కాని. మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఒక స్కాంద పురాణంలోనే 1,00,000 శ్లోకాలు ఉంటాయి. అది చదవాలంటే ఇలా లైఫ్ టైం సరిపోదు, మళ్ళీ మాట్లాడతారు. అండ్ పురాణాలు అనేవి ఫిలాసాఫికల్గా ఉంటాయి, దానికి డైరెక్ట్గా మెసేజ్ ఉండదు. సో అది తెలియాలంటే ఒక గురువు సహాయం అవసరం ఉంది. వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, హౌ డూ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ ద రాకెట్ సైన్స్? నువ్వు చదివి రీసెర్చ్ చేసి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఎండ్ రిజల్ట్ చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది రాకెట్ సైన్స్ అంటే ఏంటో. మళ్ళీ మీరు ఆగమ శాస్త్రం గురించి తెలుసుకోవాలి. అందులో 77 శక్తి ఆగమాలు ఉంటాయి, అంటే అమ్మవారి గుళ్ళకి అలానే కడతారు. 28 శైవ ఆగమాలు ఉంటాయి, అంటే శివుడి గుళ్ళు అలానే కడతారు. 108 వైష్ణవ ఆగమాలు ఉంటాయి, అందులో అంటే విష్ణువుకి సంబంధించిన గుళ్ళన్నీ అలానే కడతారు. గుడి కట్టేటప్పుడు అందులో ప్రాకారాలు, శిల్పం, గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, మూల విరాట్, ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అన్ని ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తారు, ఆగమ శాస్త్రం ప్రకారమే చేస్తారు. ఇవన్నీ రాయడానికి కనీసం 10,000 సంవత్సరాలైనా పట్టుంటుంది. నాట్ ప్రిసైస్లీ. ఇవన్నీ చదివి అర్థం చేసుకొని డీకోడ్ చేసుకొని అన్వయించుకోవాలంటే నువ్వు 100 జన్మలు ఎక్కినా సరిపోదు. మీరు విమర్శించే విధానం ఏదైతే ఉందో అది క్రిస్టియానిటీని విమర్శించవచ్చు, ఎందుకంటే సర్వం బైబిల్లో ఉంటుంది. వాళ్ళకి బైబిల్ని చూసి క్రిస్టియానిటీ విమర్శించవచ్చు, అలాగే ఖురాన్ని చూసి ఇస్లాంని విమర్శించవచ్చు. సనాతన ధర్మం కాదు మిత్రమా, అనంత వాహినిలా ప్రవహించే సత్ సాంప్రదాయ సనాతన ప్రవాహాన్ని ఎవరు ఆపలేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.